మన ఇంటి వాస్తు మనం ఎలా చూసుకోవాలో చూద్దాం. ఈస్ట్, ఇటు నార్త్, ఇటు వచ్చేసి వెస్ట్, ఇటు వచ్చేసి సౌత్. ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఇల్లు. ఈ ఇంటికి వాస్తు ఎలా ఉందో చూద్దాం. తూర్పు ఫేస్ ఇంటికి ఉచ్చ స్థానంలో తూర్పు ఈశాన్యంలో గేటు పెట్టాలి. ఇంటి చుట్టుముట్టు 4 మూలల ప్లేస్ అంటూ వదలాలి. దక్షిణంలో తక్కువగాను, దానికంటే పడమరలో కొంచెం ఎక్కువగాను, పడమర కంటే ఉత్తరంలో కొంచెం ఎక్కువగాను, ఉత్తరంలో కంటూ తూర్పు ఎక్కువగాను ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటి ఈశాన్యం పిల్లర్కి ప్రహారీ ఈశాన్యానికి మధ్యలో బోరు రాకుండా చూసుకోవాలి. మనం ఇంటికి నిర్మించే ప్రహారీ గోడలో 4 మూలల 90 డిగ్రీస్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎక్కడ కూడా కట్ కాకుండా ఉండాలి. 4 మూలల ఎక్కడ కట్ అయినా కూడా వాస్తు దోషాలు వస్తాయి. ఈ ప్రహారీ గోడలు కూడా దక్షిణం, పడమర ఎత్తుగాను, తూర్పు, ఉత్తరము తక్కువగాను ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటి నిర్మాణంలో ఉచ్చ స్థానంలో డోర్లు, కిటికీలు వచ్చే విధంగా చూసుకోవాలి. తూర్పు ఈశాన్యంలో డోరు, దానికి ఎదురుగా చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు, దానికి ఎదురుగా కిటికీ ఇలా వచ్చే విధంగా ఉత్తర ఈశాన్యంలో డోరు ఉన్నప్పుడు దానికి ఎదురుగా దక్షిణాగ్నేయంలో డోర్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా డోర్ టు డోర్ ఉండడం వల్ల మంచి వెంటిలేషన్ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో ఉన్న కిచెన్కైనా, దేవుని రూమ్కైనా ఉచ్చ స్థానంలో డోర్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ ఇల్లు చూసుకున్నప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఉచ్చ స్థానంలో డోర్లు వచ్చాయి తూర్పు ఈశాన్యంలో. ఇలాగే పెట్టుకోవాలి. ఏ ఇంటికైనా డోర్ టు డోర్, డోర్కి ఎదురుగా కిటికీ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా పంచభూతాలను బ్యాలెన్సింగ్ చేస్తే ఆ దోషాలు అనేవి పోతాయి. మీకేమైనా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.